జెండా పట్టుకొని గెలిచాము. అదేవిధంగా ఆనందగల్లో కూడా మనము ఏ రకంగా స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందో మీకందరికీ తెలుసు. అదేవిధంగా మున్సిపల్ వనపర్తి వైస్ చైర్మన్ గా పాలమూరు టౌన్ లో నడిగడ్డల వైస్ చైర్మన్ గా కూడా ఇదే మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఉధృతం జరుగుతున్నప్పుడు ఇదే పాలమూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కమలంపు జెండా కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద ఇక్కడ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఏ రకంగా ఉప ఎన్నికల్లో మనం అందరం గెలిచాం మనకు తెలుసు. ఇక్కడ జనసంఘ నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది కొత్త కార్యకర్తలు, అనేక మంది యువకులు, అనేక సామాజిక వర్గాల నుంచి పాలమూరులో బీజేపీలో చేరారు. అందుకే నీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాలమూరు గడ్డ మీద బీజేపీ జెండా ఎగరాలి. ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీ నాయకత్వంలో మీ కష్టార్జితంతో ఈరోజు కమలంపు జెండా కింద అనేకమైనటువంటి మున్సిపాలిటీస్ ఈ జిల్లాలో గెలవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మనం ఎంపీగా గెలిచాం, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మరి 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది. అనేక రకాలుగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పుకుంటారు. అది మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అదేవిధంగా రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, బీసీ వర్గాలకు కావచ్చు, ఏదైనా ఒక్కటైనా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పాలి. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు ఫ్రీ బస్. మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక్క హామీ అమలు చేయలేదు. అనేక రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈరోజు మహబూబ్నగర్కి అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. కానీ తెలంగాణలో కానీ బాలపూర్ జిల్లా కానీ వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల 2 నెలలైంది. ఏ ఒరగబెట్టాడో ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు కోటలు దాడతాయి రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాడతాయి, పనులు పాలమూరు జిల్లాకు రావాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పాలమూరు ప్రజలకు ఒక్క పరిహారం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాను. ఆయన నేను 25 పేపర్ చూసిన ఆయన చాలా గొప్ప పని చేసేసి ఆయన ఇదే పాలమూరు మీటింగ్లోకి వెళ్ళినా, కొడంగల్ మీటింగ్కి వెళ్ళినా, వనపర్తి మీటింగ్కి వెళ్ళినా, వరంగల్ మీటింగ్కి ఏం చెప్పేవాడు? కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది. నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా చెంచలు కూడా జైల్లో, చల్లపల్లి జైల్లో ఉంటానని చెప్పాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఏమైంది? 2 సంవత్సరాలు 2 నెలలు అయింది కదా, ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా? అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీసుకున్నావా? ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదుర్కొందంటే వీళ్ళిద్దరు కూడా దొడ్డే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. మేము కొట్టేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు, మీ మీద చర్యలు తీసుకునేది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు ఒక పేపర్లో చూసుంటాను, ఒక డిఎస్పీ పోలీస్ అధికారిని
ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిఐగా డిమోషన్ చేశారు. రేవంత్ వచ్చిన తర్వాత ఇదొక్కటి జరిగింది. ఇదొక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు వాళ్ళు. ఏ రకంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది. చివరకు మా పార్టీ ఆఫీసులో, మన పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్, బీజేపీ స్టేట్ ఆఫీసులో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? సీరియల్, టీవీ సీరియల్ వస్తుంది కదా సండే సండే, లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్ లాగా ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు, వారం 10 రోజులు. ఇక వస్తున్నారు, నోటీసులు ఇచ్చాము, విచారిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావుకు నోటీసులు వస్తాయి, ఇక్కడ మాట్లాడతారు. చివరకు కేసీఆర్కి నోటీసు వస్తుంది, మాట్లాడతారు. చర్యలు ఉండవు. కానీ చాలా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారిని సిఐగా చేసింది, కేసులు గడపడి చేసేసాడు. అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే, దొందే కుటుంబ పార్టీలు.